కాదురా ఇంకెంత దూరం రా, ఎందుకు పనికి మాలినోడా ఊళ్ళో కుట్టరా? ఆగక్క సందు దీర్ఘంగా నాన్నే ఉన్నది షాపు, ఆ షాపులో మంచిగా కుడతారు. మంచిగా కుడతారు నీవు. आगे अम्मा जंगल की रानी चादर खड़ की चमेली उड़ते रहो कस्बन आगे देखो क्या है अम्मा इसका నా మాటిని ఒక్కసారి మీరు ఈడికొచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి ఒక్కసారి చూడండి. తర్వాత నచ్చలేదంటే నాకే కామెంట్ పెట్టు, నచ్చుతుంది. ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చదా, నేను ఏం చేసినా మీకు నచ్చుతుంది. చెల్లె ఇగో వాయమ్మ, కొమరక్క పేరు చెప్పి వస్తే డిస్కౌంట్ కూడా ఇస్తుందంట. మంచి పిల్ల. కొమరక్క పేరు చెప్పి వస్తే డిస్కౌంట్ కూడా ఇస్తుందంట. వచ్చి నా పేరు చెప్పుండ్రి, మర్చిపోకుండ్రి. కాదురా ఇంకెంత దూరం రా, ఎందుకు పనికి మాలినోడా ఊళ్ళో కుట్టరా? ఆగక్క సందు దీర్ఘంగా నాన్నే ఉన్నది షాపు, ఆ షాపులో మంచిగా కుడతారు. మంచిగా కుడతారు నీవు. పని పక్కన పెట్టి లజ్జి జాతర పోయిందంట. ఏడు పని ఆన్నే పెట్టి కొమరక టీ చూస్తే అందరూ బాగున్నారా? అక్కలు చెల్లెను బావలు మరదలు మరదాలు మనమలు మనమరాలు యారలు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు మునిమనమలు అందరూ బాగుండరా బిడ్డ? పండుగల మీద పండుగలు వస్తున్నాయి కదా బిడ్డ. అక్క అందరు మంచి మంచి జాకెట్లు వేసుకుంటున్నారు. ఎప్పుడు కాటన్ జాకెట్లు వేసుకుంటావా? డిజైన్ జాకెట్ నేను గుర్తిస్తా దాక్ అంటే చార్మినార్ దాకా తోలుకొచ్చిండు. మరి ఆ గల్లీలోకి తోలుకొని పోతున్నాడు. యాడుండదు ఊకే పని పక్కన. నీకు ఎంత మంచిగా చెప్పిన ఇన్నవా అక్క? నీకు మంచిగా మంచి రంగులు జాకెట్లు డిజైన్ జాకెట్లు కుట్టిస్తా. ఇప్పుడే ఆపుకొని కూర్చుంటే ఈయన పొద్దు పోనీ సందు తిప్పాయట. ఏమే స్వప్న బ్లౌజ్ కుట్టినవా? అక్క 3 days అయింది నీ బ్లౌజ్ కుట్టి. ఇగో నువ్వు ఇచ్చిన డిజైన్ కదా, బాగుందా చూడు. మంచిగా ఉందండి, బాగుందా? ఒకసారి చూస్తా. చూడు ఒకసారి. నీట్గా చేసినవా వర్క్? నీట్గా చేసినాక చూడు ఒకసారి. నువ్వు వచ్చిన డిజైనే కదా. బాగానే ఉంది. అక్క చెల్లెలు ముచ్చటాడుకుంటా ఎట్టెట్ట చేసినరో ఏమో అనుకున్నా కానీ నీట్గా వచ్చిందిలే. లేదక్క దీని కింద మగ్గం వరకు కూడా పనికిరా అక్క, ఎంత బాగా వచ్చింది చూడు ఒకసారి. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. కొంచెం పేమెంట్ కూడా చూసి తీసుకోవాలి చూడు. చూసే తీసుకుంటాం అక్క. పైసలు ఇవ్వవా మరి? ఇస్తా కానీ తీవే, నా బిడ్డతో ఏమి బ్లౌజ్ అయితే కుట్టించుకుంటా కానీ పైసలు ఇవ్వవా? ఇస్తా కానీ ఖాతాలు పడితేనే నీకు ఏదైనా షాప్ అంటేనే ఖాతా అంటేనే షాప్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. తొందర పంపి నా బిడ్డతో గాని ఇస్తా గాని. సరే అందరికి చెప్పు. సరే సరే చెప్తాలే. ఇంకెంత దూరం అయ్యా? దగ్గరనే ఉంది అక్క, దగ్గరికి వచ్చినవే. దగ్గరనే ఉండదు అక్క అంటాను. గల్లీలు తిప్పుతున్నావు పనికి మాలినోడు. ఉడితే అలకు షాదినగర్ వరకు ఉచ్చ పోసినంత దూరం దివండి ఓయమ్మో ఎల్లాయా ఇరికిన ముడ్డి ఇరికింది లేపరా ఓ ఎల్లాయా. తక్కువ పరుగులేవే నువ్వు. ఏ మాట వరాయ్యా, అందరికి పాడైతి అందుకే ఆటోకి రా అని అన్న. దిగు పందిలో మనవయ్యా నడు పోదాం. పైసలు కిరాయి ఎంత తమ్మి? 600 రూపాయలు. ఏం పేరు నీ పేరు? భాస్కర్. బస్సుకు వస్తే 20 రూపాయలు అవుతుంది. 600 రూపాయలు అడగనీకి నీకు నోరెట్టేస్తున్నా తమ్ముడా. ఈ ఆటోలు పిరి బస్సులు అయినాక మీ పరిస్థితి బాగలేదంట అని ఇస్తున్నాను. కానీ నేను దంగాడు దాన్ని కాదు, రూపాయి ఇచ్చాడు దాన్ని కాదు. ఇక వాటన్నా 520 రూపాయలు. ఇంకేమి ఇస్తున్నావా? నువ్వు ఒకటి పొద్దుగా బోన్యకిరా నాది. అరే నీకేమేరుకరా అయ్యా, అది అసలే పైసలు ఇయ్యదు పీస్తే గానీ అది మొత్తం సంచులో కట్టలు లొత్తలు పెట్టిండు. లొత్తలు ఈడ పెట్టుకొని కిప్పులు ఆడదాని లేక కిప్పులు పెట్టుకొని వచ్చిండు లోతునారుకు. బాడుక ఏమేరా ఓ స్వప్న, ఎంతసేపు అమ్మా ఇంకా? కొంచెం వెయిట్ చేయి బాబాయ్. ఇగో వీళ్ళందరూ ఉండి, ఇగో మా చెల్లెలు ఉంది. మా చెల్లెలకి కుట్టిన తర్వాత నందమయ్య కుట్టిన తర్వాత నెక్స్ట్ నీకే బాబాయ్. నేను మంచి డిజైన్ వేసిస్తాను. నీకు ఎందుకు తొందర చెప్పు. ఎన్ని రోజులు బేటా ఇది పెట్టి ఇంతగానం గిరాకున్నది? 1 నెల రోజులు అవుతుంది బాబాయ్. అట్లనా? ఈ చుట్టుపక్కల ఇట్లాంటి పెద్ద మిషన్ ఏరియా చుట్టుపక్కల ఊర్లన్నీ ఇక్కడనే వస్తున్నాయి బాబాయ్. ఇంకా మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము. చాలా నీట్ గా వస్తుంది వర్క్ కూడా. తక్కువ ఖర్చుతోటి మంచి నీట్ గా డిజైన్ చేసుకుంటున్నారు. కాదురా గంజిలకు పోయి ఇంత అవి తీసుకొని పోదాం నాయన. ఏం చేస్తూ నాకు ఆ జాకెట్లతో ఏం తప్పిపోతున్నది? అది మెరుపు జాకెట్లు డిజైన్. నువ్వు ముసల్దాని పోయినా ఇప్పుడే? ముసల్దాని కాకపోతే సోర పిల్లని నువ్వా
ఆ, సన్నే ఊరు మొత్తాన్ని నువ్వు ఆట కూడా నా ఆడిస్తావు. వెంటనే రావాలి. నా బిడ్డ ఇంటికాడ ఉంటే కాదా? మీ అమ్మనేమో మొత్తం నా పిల్లగానికి మందు పెట్టింది, మలుపుకున్నది, దాని చుట్టే తిరుగుతున్నాడు, ముసలి దాని చుట్టే తిరుగుతున్నాడు అంటే నా ఉసురు పోసుకుంటున్నది. నీకు డయర్ వేసుకోలే? కొనివను ఒకటి. నీ లోపల డయర్ ఇప్పియాలి నా ఇప్పుడు సాధనాలు రా. आ गए अम्मा जंगल की रानी सादर घाट की चमेली उड़ते रहो कस्बन आ गई देखो क्या है अम्मा इसका ఎల్లయ్యా ఎవ్వరు లేరు, సాధనాలు ఉండదు దుఃఖము, ఎవ్వరు ఉండరు అక్క. మనం పోయి కుట్టించుకో. మన ఊరోళ్ళు అందరు ఇన్ని మొదలైనరు కదరా. అదే ఎట్లొచ్చినా నాకు తెలియదు అక్క, నేను ఇప్పుడు చూస్తానా మనకంటే ముందు కానీ వచ్చింది. కాటిపాపడి ఇన్నే ఉండడు, రాజేషగాడు ఉండడు, మందమాయ ఉండడు, గొట్టం గోపాలు ఉండడు. అబ్బా ఆడోళ్ళ తాన కూడా పోనీయర్రా. నాకు ముందే చెప్పవా? మబ్బుల 4 గంటలకు లేచి వచ్చి కూర్చుంటుడా. తెలుసా వాళ్ళకి చెప్పి ఇట్లా వచ్చింది ఏంది? నల్లకాడ లైన్ కట్టినట్టే కట్టిరుచు. ఏంటిదా మనవ యాడికోయినా కొల్లాక యాడికోతున్నది, యాడవుత వస్తున్నది, యాడ తింటున్నది, యాడ వంతున్నది అన్నీ సరిచుకొని కొల్లాక కన్నా ముందే వచ్చి లైన్లో కట్టు. స్వప్న కొమరక్క ఇక్కడెక్కడ వచ్చి నువ్వు? ఏమిందే ఉడితాలకెళ్ళొచ్చి దుకాణం పెట్టినావు. మరి మీ మామ నాన్న కొమరామ్మ చెల్లె నా కోడలు దుకాణం పెట్టింది, జాకెట్లు కుట్టించుకుంటాను. ఒకనాడు ఆయనకు పాయ, నీ మొగడాన్ని ఆయనకు పాయ. పొద్దున్నే నా ఇంటి మొగలకి వెళ్ళి బుర్రా తిరుగుతాడు. ఏనాడు పెట్టినవే? పెట్టి నెల అవుతుంది కొమరక్క. నెల రోజులు అయినా అది. అందుకే వీళ్ళందరికి తెలిసినట్టుండదు. ఓ అమ్మ గోపాలు చెప్పమ్మా సరే కానీ లైన్లో ఆడవైలు నిలబడతా కానీ ఎందుకో వచ్చినావు. ఆడోళ్ళు రావాలి జాకెట్లు కుట్టించుకోనికి. ఏమో పట్టుకొచ్చినావు, అది ఏంది? ఆడోళ్ళే రావాలనే రూల్ ఏం లేదు ఈడ. ఆడోళ్ళు రాకుండా మొగోళ్ళు రావచ్చు, మొగోళ్ళు రాకుండా ఆడోళ్ళు రావచ్చు. నాకు ఒక ఆడుతున్నది కాబట్టి వచ్చిన ఏదో ఒకటి. ఎందుకు వచ్చినావు? ట్రాన్స్ఫర్ వెళ్ళినట్టే వెళ్తున్నాయి పూయమ్మో ఆయన ఒంట్లో కరెంట్ చేయలేదు, ఆయన ట్రాన్స్ఫారం లాగా వేలపోయినాడు. సరే తరలే. పొద్దుగా 4 గంటలు లేచి వచ్చిన ఆయన లంగ పట్టుకొని ఏం మీద వేపించుకుంటావు డిజైన్? ఏంటి మీద ఏంటి మీద వేపించుకుంటా? కూర్చొని చూస్తే కదా ఒప్పలిస్తున్నావు. నువ్వు వేపించుకుంటుంటే నేను చూసినంత అదృశ్యం నాకు లేదు. చేతులది ఏంది అది? అది ఇదేందమ్మా? ఇగో ఎంత మంచి కనిపిస్తుంది లంగా కదా, లోపటి లంగా. ఈ లోపటి లంగ మీద డిజైన్ వేయించుకొని ఆ దోమకొండ దొరసాని, ఆ సిరిమంతరాలు, ఆ యువరాణి చీర లోపల లంగ కట్టుకొని మీద చీర కట్టుకొని ఎట్లా చూపిస్తుంది మందికి? అది కూడా తెలియదా? చూడాలనుకున్నప్పుడు లేపు చూసుకుంటుంది, మళ్ళీ వేసుకుంటుంది. అమ్మ బాబాయ్, నీ అంత ఇది కాదు లేదా పెళ్ళం. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వట్ల సంసారమైన అది మరి మండుతున్నట్టుంది. కాదే ఏమిది కాదు? కాదయ్యా, మరి ఆమె చీర ఆమెలే లేపుకొని చూసుకొని మళ్ళా పూసుకుంటది. ఆమె చూసుకుపోతే నేను చూస్తా లేపి. కాదయ్యా, అరే మరి మేము చూసుకోకూడదా కొట్టుకోనికి? మాకైతే నా పిల్లలు చూసుకుంటా, నీకు ఎవరు లేదు, నీది ఎవరు చూస్తారు? వచ్చిన వీడికి నేను 4 చూడనీకే ఓ పెళ్లికి పోతే, ఓ పేరంట అనుకోతే, ఓ పిల్ల పెద్ద మంచి అయింత అనుకో, మధ్యన మంచితా అనుకో, చెడ్డతా అనుకో పోతే జాకెట్ మీద డిజైన్ వేయించుకుంటే మంచిగా వచ్చిందిరా కొమరమ్మ అంటారు. నీ పిల్లం లేక లోపటి లాంగలు వేయించుకొని మూసుకొని పోయి దానికి నచ్చినప్పుడు అలా బాత్రూమ్ లో పోయి తెరుచుకొని డిజైన్ బావుడు కాదయ్యా, నాకు చిక్కు కాకుండా కాదురా. ఓ అమ్మా, ఎక్కువ మాట్లాడకమ్మా. మేము 1000 రూపాయలు పెట్టి చేపిస్తున్నాం కాబట్టి ఎవరితో మాకు అవసరం లేదు. చూసుకుంటాం. సప్న లోపటి లాంగలు కూడా వేస్తారా? వేసాం కొమరక్క, ఎందుకేమో పైసలు ఇస్తే నీకెందుకు? వాళ్ళు లోపల కట్టుకొని బయట కట్టుకొని లాగే సరగా. ఆ రాజేష్ నువ్వేందుకు వచ్చిన తమ్ముడా? నేనాక అయన్నొద్దు, నేను పాయింట్కి రా. అది వేపించుకుందామని వచ్చినాక. ఏంద్రా అది ఏది? అది నీ ఇట్లా మనవోయి అది ఏడ నీ నెత్తి మీద వేస్తారా అనుకున్నావా? 2 ఎకరాలు పోయింది దాని మీద వేస్తారా డిజైన్? 2 ఎకరాలు పోయింది దాని మీద వేస్తారా డిజైన్? ఏడే పిచ్చుకుంటున్నావురా?
అక్క నువ్వు ఎప్పుడు గోపాలకే మంది ఇచ్చినవా? నేను చూపిస్తున్నా అక్క. ఇగో దీని మీద వేపించుకుంటా అక్క. దాని మీద కూడా వేస్తారా అమ్మ స్వప్న? ఖర్చీపుల మీద మీకు ఖర్చీపుల మీద కూడా టోపీల మీద కూడా టీ షర్ట్ల మీద కూడా ఓ కొడుకో దర్శన్ పటేల్ కోడలు అంటే మామూలుగా అనుకున్నా గెలిస్తే కదా గట్టిగానే ఉంటది మందము. నువ్వేమేమి ఏమిటి మీద వేయించుకుంటావురా? పెద్దగా వేపించుకుంటా అక్క. ఏమిటి మీద వేయించుకుంటావు? నేను తాను వేపించుకుంటా. చెప్పురా ఏమిటి మీద? పై నుంచి కింద వేపించుకుంటా అక్క. పై నుంచి కింద వేపించుకుంటా అక్క. మనిషికి వేయర్రా బాడక బట్టలకేస్తారు. బట్టకే అంటున్నా అక్క. పై నుంచి కింద నా బట్ట. ఏది ఏం తెచ్చినావు మరి? ఇదే బట్ట. దాని మీద వండుకుంటావా మిషన్ మీద? మంచిగా నిమ్మలంగా వండుకొని మొత్తం వెనకాలంగా ముంగలంగా ఇట్లా వరవేరా మంచి మీద వేయర్రా. అయ్యో కమ్మం కలియనే మంచి మీద వేయర్రా. రక్తం కారేనా మంచి మీద వేయర్రా. బట్ట తీసుకొని వస్తే వేస్తారు. నీ జాకెట్ మీద నీవెప్పుడు జాకెట్ నీకు అయితేవురా? ఇన్ని రోజులు మొగడం సోకల పొగడు జాకెట్ తీసుకొచ్చి ఈమె సోది చాలా పెడుతుంది. సోది పెట్టుకుంటే మెల్ల ఈమె పని చేసుకుని అవుతుంది. ఎల్లుగా నీకేమిటి మీద నేర్పిస్తున్నా? నాకేమిటి మీద ఏమో దక్క నువ్వు వేపించుకో మంచిగా. చాలా అయింది. అమ్మ బాబాయ్ మెల్లమెల్లే మాట్లాడుకుంటా डिजाइन दलाने आते मेरे आस्ते या सामने दलाते पीछे दलाते इधर दलाते इधर कहाँ दलाते एल्लू मेरे लिए आया ना आजा सामने आजा एल्लू మందం కోసం ఇడి దాకా నన్ను తోలుకొని 600 ఆటో కట్టుకొని ఇడి దాకా వచ్చినావు. బర్రె ఆన్నే ఉండే, గొర్రె ఆన్నే ఉండే, మేకలు ఆన్నే ఉండే, పిల్లి ఆన్నే ఉండదు, ఎలుక ఆన్నే ఉండదు, బల్లి ఆన్నే ఉండదు. నేను ఏం చేతి ఇప్పుడు? అక్క నాకు అన్నెందులు పుణ్యందులు అక్క. పాపం ముందు ఇడికి వస్తుంటే నేను రాకపోదు నాకు ఊడితే అలా ఊరు దాటి షాద్నగర్లో అడుగు పెట్టకపోదు నాకు నాకు అది వస్తుందని తెలుసు అక్క. ఊరు దాటి అక్క నేను షాద్నగర్లో అడుగు పెట్టపోదు అక్క. ఏం తెలియదు అక్క నీ కాలు ముక్త అక్క. చచ్చినదాన్ని కాదు చేసినట్టు చేస్తున్నాడు సోకాలు పెట్టి బాడకావు. एल्लू कमरे में कबूतर घुस गया तू मेरे दिल में घुस गया मैं तेरे दिल में घुस गया आज रात को मेरे घर में घुस जा एल्लू आज मैं रात तेरे लिए इंतजार करूंगा गुलाब फूल लेके आजा एल्लू मैं जा रहा एल्लू भूल मत जाना एल्लू एल्लू मैं जा रहा एल्लू ఉదయాన్ని కాలు మొక్తా జర చేపెడితే చికెన్ అవుతుంది. ముందే మేము నల్లా ఉన్నాం కరెంట్ వేసే కానీ కనపడం. దయచేసి పొద్దుగాలు వస్తా తీసుకుపోతా. నీ కాలు మొక్తామా మంచి డిజైన్ అయ్యి. సరే సరే రామన్న కుట్టిస్తా పొద్దున వరకు కుట్టిస్తా నీకు. సరే అమ్మ దండం. అక్క అక్క నా లవర్ వచ్చింది అక్క బస్ స్టాండ్ నా కోసం ఎదురు చూస్తుంది. నాకు హార్ట్ సింబల్ వేసేసి నా లవర్ పేరు నా పేరు వేసేయక తొందర వస్తా. అమ్మమ్మ వస్తున్నా 2 నిమిషాలు వస్తున్నా ఓకేనా? ఓకే ఓకే అక్క వాడిని చూడ ఎట్లున్నాడు మన పొట్ట వన్ గిట్ట అన్ని చూడ ఎట్లున్నాడు మా అన్నవారు ప్రేమిస్తుర్రే నీకేంటి ఇట్లాంటి గిరాకు వస్తుంది. చెల్ల ఒకరొకరు ఒక్కొక్కలా ఉంటారు గిరాక్ అన్నాక ఏం చేస్తాం ఇంకా. అమ్మ బిడ్డ చాలాసేపు మీ చిన్ని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. జర దీని మీద వేసే బిడ్డ. బాబాయ్ లోపల లంగా వేసుకొని ఏం చేస్తావు చెప్పు. మా చెల్లికి చెప్పరా మంచి జాకెట్ పట్టి నేను వేసిస్తా కదా పెళ్లిలో గిట్టంగా వేసుకోవడానికి మంచిగా కుట్టిస్తాను. నీకు ఎందుకు వికర్ చెప్పు. ఆమె నేను చెప్పింది ఆమె పట్టిందే కావాలంట. అది ఏమన్నా కానీ నీకు దండ పెట్టమాట పెడతా దీనికే వేసి ఎన్ని పైసలైనా సరే నేను ఇస్తా. సరే బాబాయ్ నేను ఇష్టం నువ్వు వేయడేయమంటే నేను ఆడేసిస్తా. వేసి పెట్టు బిడ్డ నేను వస్తా. సరే సరే బాబాయ్. సప్న ఇక ఇది మా అన్న కొడుకు పిల్లగా నా మనమంది తొట్టెల దావత నాడు పెట్టిండ్రా. పాలిస్టర్ బట్ట ముద్దుగుండది. ఇది ఎవరో పెట్టి నేను మర్చిపోయిన ఇంట్లో పాత బట్టలుండి తెచ్చిన ఈ రెండుటి మీద మంచి డీజన్ అయ్యి కుమరక్క ఆ జాకెట్ వేసుకొని పెళ్లిళ్ళ కోంగనే ఎవరు గుట్టిండ్రు అంట దర్శన్ పటేల్ కోడలు గుట్టిందంట ఇలాగ పేరు వెళ్ళాలరా. కాదు కొమ్మక్క ఎట్లా వేయాలి చెప్పు దీనికి వరకు చెప్పు. ఏం బట్ట తెచ్చినావు నువ్వు? లైనింగ్ బట్ట తెచ్చినావు అంటే లోపల వేసుకునేది అస్తారు జాకెట్ లోపల కుట్టిరా? జాకెట్ లోపల కుట్టిన అలీన్ల మన గీ జాకెట్ పీసి పెట్టినారు నాకు.
దీని మీద రాదా? రాదు. దీనికి వర్క్ ఏమంటే ఎట్లా వేస్తాయి చెప్పు? మరి ఏమిటి మీద వేస్తారే? నా దగ్గర ఉంది, చూద్దాం, చూపి. తీసుకొస్తాను. పట్టుబట్టలు ఉన్నట్టు ఉండే. ఇదిగో పట్టు బట్టలు, ఇవి ఇట్లా మీద వేస్తే మంచిగా అనిపిస్తుంది, మంచిగా వస్తుంది. ఎంత తోపు మీద ఈ ఉన్నావు. కలర్ అంటే నాకు బాగా ఇష్టమే. నువ్వు ఈ డిజైన్ మీద కలర్, ఈ డిజైన్ మీద ఈ కలర్ మీద డిజైన్ వేస్తే మంచిగా మా అన్న బిడ్డ మనమరాలు పెద్ద మంచి అవుతుంది. పోరి 11 ఏళ్ళకు కూడా దాని పెద్ద మంచి అప్పుడు దొడుక్కుంటా, పెళ్ళిళ్ళకి దొడుక్కుంటా, దినాలకు దొడుక్కుంటా, చచ్చిన దానికి కూడా వేసుకొని పోతా. ముసలోడు సావనీకున్నాడు, సాగు చేసుకొని పోయి ఆయన పొద్దున పెట్టేటప్పుడు కూడా వంకేటప్పుడు బండి వేసేటప్పుడు కూడా నా డిజైనే చూడాలి, అంత మంచిగా చేయాలి. సరే సరే. మంచిగా ఉంది బట్ట నువ్వు ఎంత అన్నట్టు. బాగుంది చూడు. అవును, నాకు ఇష్టం ఈ కలర్, గులాల్ కలర్ కూడా ఇష్టం. నీకు నచ్చిన కలర్ వేస్తాం, అవును. అన్ని కలర్స్ ఉన్నాయి. కాదు అంటే అమ్మ, ఈ జాకెట్ బట్టలు ఏ కలర్ అయినా నువ్వే తెచ్చి నువ్వే వేస్తావా? నేనే తెచ్చి నేనే వేస్తా. చీర ఇచ్చిరు అనుకో, ఏ కలర్ అయినా నేను వేస్తా, చీరని బట్టి వర్క్ వేస్తాను. అంటే ఇప్పుడు నేను ఒక చీర తెచ్చిస్తే ఆ చీర కలర్ను బట్టి బట్ట చూసుకొని జాకెట్ చెట్టేటట్టు చూసి నువ్వే ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేస్తావు. బ్లౌజ్ మాత్రం నీకు ఇస్తాను, ఇంకా మొత్తం కంప్లీట్ చేసి బ్లౌజ్ ఇచ్చేస్తా. మొత్తం అయిపోగొట్టి జాకెట్ చేతిలో పెడతావు. చేతిలో పెడతా. వాయమ్మ. ఏం లేదు, బాధ్యత అంతా నాదే. చీర తెచ్చిస్తే చాలు. చీర తెచ్చేసి ఓ పిల్లలు, చార్నారులు పండుగ చేసుకోవాలి. ఇక ఇట్లకెళ్ళి ఉన్నోళ్ళు, దూసకల్లోళ్ళు, ఇట్లకెళ్ళి ఏంది పాపరేడు గుడెపోళ్ళు, ఇక్కడ ఈ పల్లెలు ఏమో పేలరే వస్తలే, ఉదయపల్లె, ఆగిరాల, ఉడిత్యాల, ఈరానపల్లె, గుండేడు, వయమ్మ ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ షాద్నగర్ వాళ్ళు కానీ ఈడు దాకా వచ్చినంటే అర్థం చేసుకోండి. మా ఉడిత్యాల పిల్ల దర్శన పట్టేల కోడలు తీరొక్క డిజైన్లు కుడుతున్నదంట. ఇసరించుకోనికే నేను వచ్చిన ఆ పెద్ద మిషన్ తెచ్చుకున్నది ఇలాకలు ఏడ లేదు. అవేంటి పూసలు గుచ్చుతారు కదా, ఆ పూసలు గుచ్చేది కాకుండా ఎరైటీ కొత్తవి మీకు నచ్చినాయి. అమ్మ ఎన్ని డిజైన్లు ఉంటాయి బిడ్డ అందులో? ఈ మిషన్ జాకెట్లు కుట్టేది, ఏ మిషన్ జాకెట్లు కుట్టేది, అదే దాని మీద డిజైన్లు వేసేది కాదమ్మ. అంటే నువ్వు నిలవాడి ఇట్లా పగ్గాలు పెట్టినట్టు అదే బట్టలు వేసినట్టు నెయ్యాలనా ఏంటి దీని పడతారం? అట్లా ఏం ఉండదు. ఈ సిస్టమ్ లో మొత్తం సెట్టింగ్ ఉంటది. ఈ టీవీ బొమ్మల దీంట్లో సెట్టింగ్ ఉంటది, మనం సెట్ చేసుకోవాలి. దారాలు అక్కడ పెట్టుకోవాలి. ఆడుండయి దారం ఉండాలని ఆడ పెట్టినావు. తీరొక్క కలర్ ఉండేవి. తీరొక్క కలర్ ఉంటే మనకి ఏ చీర కలిసేటి ఆ చీర పెట్టుకోవాలి. ఇవే ఇక్కడ డిజైన్స్ కనిపిస్తాయి, నేను చూపిస్తా చూడు. ప్రతి ఒక్క డిజైన్ ఉంటుంది. ఓయమ్మో నీకు ఏ డిజైన్ కావాలంటే అందులో ఏది కావాలంటే అది వేసిస్తావు. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేస్తాం. కొడుకో ఎన్ని ఉంటాయి అమ్మ అట్లా డిజైన్లు? చాలా వేల కొద్ది ఉంటాయి. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. అన్ని కంప్యూటర్లోనే ఉంటాయి. ఇప్పుడు నాకు ఇది కావాలంటే అది వస్తారా ఎట్లా? ఇది కావాలంటే ఇది మనం సెలెక్ట్ చేసుకొని, నీకు ఇది కావాలి కదా నేను వేస్తాను, ఇంకా సెలెక్ట్ చేసి సెట్ చేస్తాను అనమాట. ఇక ఇక్కడ దారాలు సెట్ చేసుకోవాలి. ఏ కలర్ దారం? మీ చీరలో ఏ కలర్ ఉందో దాని మ్యాచింగ్ నేను సెలెక్ట్ చేసి పెడతా. అయ్యా, పెట్టిన తర్వాత మనం ఆన్ చేసినాం అనుకో వచ్చేస్తుంటది. ఇంకా గంతనే ఇక అంతే. ఇక ఏ డిజైన్ కావాలనో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చీర కలర్ చూసి దారాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే చేసుకొని వస్తే అదే చేస్తుంది. ఇక అదే చేస్తుంది. ఒకసారి వత్తు చూద్దాము. ఓయమ్మో, మంచి కుట్టినట్టే కుడుతుంది అది. మళ్ళీ కాదు బట్ట ఉతికితే పోతుందా ఇది? ఏం పోదు అసలు, బట్ట ఉతికినా ఏం చేసినా పోదు. అమ్మా, మరి మిషన్ మీద అయితే మరి ముద్దు వేస్తున్నది డిజైన్, నాకు సంబరం అనిపిస్తుంది. చెల్లె, మరి నువ్వు ఇదివరకు దాకా వేసిన డిజైన్లు ఏంటివి, ఏమేమి డిజైన్లు వేసినావు, ఏ కలర్ మీద ఎట్లా డిజైన్ వేసినావు ఒకసారి చూపిరా. కాదురా, ఇదేమో ఈపులు వస్తుంది. ఓ అమ్మా చూడుండ్రే, డిజైన్లు చూడుండ్రే ఎంత ముద్దు వేసింది. ఇదేమో ఈపులా కుట్టించుకుంటారు కదా, ఎంత పొడవు ఈపు కనబడ నీకే డిజైన్ కావాలంట. నీకో సోర పిల్లలు కానీ ముసలోళ్ళకి కానీ ఎవరికైనా ఇదేమో ఈపులా కనబడుతుంది. ఇదేడ ఇగో గీడమ్మా, గీడ కనబడుతుంది. ఇది ఇవేమో ఇగో పట్టుకో చెల్లి, ఇట్లా పట్టుకో మంచిగా. ఇవేమో చేతులకు రెట్టల మీద అమ్మో పూల చెట్లు, తంగేడు పూల చెట్లు రెట్టల మీద మొలిచినట్టే ఉండయి, బలముద్దుగా. కానీ ఈ కలర్ ఎవరిసేలు అట్టు చేసిరు, కానీ ఈ బట్టకి ఇది బలముద్దుగా ఉండదురా, మంచిగా ఉండదు డిజైన్. లేటెస్ట్ కొత్తగా. ఓయమ్మ, ఇప్పుడు కొత్తగా ఈ పిల్ల పేరు మర్చిపోయి, మీ ఆడల పేరు ఏంటి? సుమా. ఓ యాంకర్ సుమా. సుమా అసలు కొత్తగా పెళ్ళి అయిన పిల్లలు ఇట్లా డిజైన్లు కోరుకుంటారు. ఇది ఈ పంత వస్తుందా ఎట్లనే? ఇది మధ్యలో కుండ డిజైనా, షార్ట్ డిజైన్ లేదు.
ఓయమ్మ కుండ డిజైన్ అంటే జాకెట్ నడమ తొర్రు ఉంటుంది కానీ ఈ చుట్టుముట్టు చూడే బోట్ నెక్ అంటే బోట్ నెక్ అంటే ఇక్కడ పై వరకు వస్తుంది కదా మీన్ వరకు మధ్యలో మాత్రం గ్యాప్ వస్తుంది మధ్యలో నడుమిట్లా గ్యాప్ వస్తుంది అంటే ఇగో చూడండి బిడ్డ ఒకసారి అలాగ చూపి ఈ డిజైన్లు అన్ని మీకోసమే హరి బట్ట భలే ముద్దుగుండదురా ఇది పట్టుబట్ట చిలక పచ్చ కలరు అది ఆకుపచ్చ కలరు పసుపచ్చ కలరు వంకాయ కలరు ఇన్ని రకాల బూడిది కలరు ఇన్ని కలర్లు ఉన్నాయి. ఇగో ఇది ఈపుల అమ్మో ఒక్కొక్క ఆడామే ఈపు తెరబెట్టుకొని కిటికీల జాకెట్లు కుట్టుకొని పోతారు. గసంటలు అవన్నీ మాని గిట్లా డిజైన్లు అద్దాలు వేయించుకొని ముద్దుగా కనబడతారు. వెనుకొచ్చేటోళ్ళు ముందర వచ్చేటోళ్ళు అద్దాలలో ముఖాలు చూసుకొని ముద్దుగా దూకుంటారు. అద్ద మంచి కూడా ఈ అద్దాలు డిజైన్ మంచిగా ఉంది చెల్లె. ఇది ముందర వస్తుంది ఈడ 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 ఈ మీద వస్తుంది. అవును. గులాబీ పువ్వుల జాని ప్రేమకెప్పుడు పూజ, నా ప్రేమకి ఎవడు పూజ చేస్తాడు కానీ కాదే ఓ పిల్ల ఇలాంటి సోరకు పిల్లలు అలా మొగళ్ళు ఉండరు, నాకెవడు ఉండడు. వాయమ్మ ఇక ఎంత ముద్దుగా వేసిందంటే గులాబీ చెట్టు ఉండదు, ఆకులు ఉండవు, పువ్వులు ఉండవు, పూల పక్కన ఇక్కడ కనకాంబరాల పూలు లాకుండవు, ముద్దుగా ఉండదు డిజైన్. చూడండి ఆశలు పెడుతున్నాయి. కొమరక్క మాకు చెప్పకుండా పోయినామంట అని. ఇగో రెట్ట మీద కూడా చూడు, రెట్ట నిండా వచ్చిందిరా. రెట్ట నిండా ఏమిటి మీద వేస్తారు చెప్పిడికి? ఇవి పట్టు మీద వేస్తారు. పట్టు మీద వేస్తారు. ఆర్గాంజా మీద వేస్తారు. ఆర్గాంజా అంటే ఆర్గాంజా క్లాత్ ఉంటుంది. ఏమో నాకు తెలియదు బిడ్డ. అవి ఆర్గాంజా బట్ట మీద వేస్తారంట, పట్టు మీద వేస్తారు, టీ షర్ట్ల మీద డిజైన్లు కూడా వేస్తారు. కాదు చెల్లి, ఇప్పుడు నేను క్రికెట్ ఆడదాం అనుకుంటున్నా, నాకు ఒక పేరు కావాలి, ఒక డిజైన్ కావాలి, మీరు వేసిమంటే వేసిస్తారా? వేసిస్తాం. అంటే పిల్లలు మా ఊళ్ళో క్రికెట్ ఆడేటోళ్ళు అవే ముద్రలు వేసుకొని ఆడుకుంటారు కదా, అట్లా వేసిస్తారా? అట్లా వేసిస్తాం. స్కూల్ యూనిఫామ్ ఉంటాయి కదా, స్కూల్ పేరు పెట్టుకుంటారు. అవునవును, స్కూల్ పేరు కూడా మేము వేసిస్తాం. ఓమ్మో, ఈ స్కూల్ వాళ్ళు పిల్లలకు బట్టల మీద పేర్లు అవి ముద్రలు కొట్టిస్తారు కదా, ఆడికి ఎందుకు రేపట్నం దాకా ఇక్కడ షాద్నాల్ రా మన పక్కనే ఉండే బస్ స్టాండ్కి వెళ్ళి షాద్నార్ బస్ స్టాండ్కి వెళ్ళి మహబూబ్ నగర్ పోయే రోడ్ ఉండదు కదా బిడ్డ, ఆ రోడ్లో కొంచెం ముందరికి రాగానే ఆందేబాబాయ్ కాంప్లెక్స్ అంట అని ఉంటుంది. ఆ బిల్డింగ్ వెనుకనే కొంచెం ముందరికి వస్తే అస్కాస్ బ్యాంక్ ఉంటుంది. ఏం బ్యాంక్ రాది? యాక్సిస్ బ్యాంక్కి వెళ్ళి కొంచెం ముందు ఈ పక్కనే ఈ పక్క గల్లి మూడో బిల్డింగు ఇక్కడికి రాగానే కనబడుతుంది. ఏమైంది? రాయల్ బొట్టిక్ అని ఎవరిని అడిగినా చెప్తారు, కాదు తెలియకపోయినా. రాయల్ బొట్టిక్ కంప్యూటర్రా ఎంబ్రాయిడింగ్ చేసే మిషన్లు ఉన్న షాప్ ఏడంటే ఎవరైనా చెప్తారు. రండి, నా మాట ఇనుండ్రి. మరి మీరు అనుకునే కొమరక్క పైసలు తీసుకొని ప్రమోషన్ చేస్తుందేమని తప్పు తల్లి. 10,000 శరణాలు భగవంతుని మీద సాక్షి చెప్తుండా. నేను ఆ ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది పిల్ల. మా ఊరు పిల్లనే, మా ఇంటి పక్కనే ఉంటుంది పిల్ల. పనితనం నచ్చి పిల్ల అక్క నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను జనాలకు మన ఏరియాలో లేనిది నేను చెయ్యాలి, తక్కువ ధరలో మంచి క్వాలిటీతోటి మంచి ఎంబ్రాయిడింగు మంచి డిజైను నేను బ్లౌజులకు వేసి ఇవ్వాలి, నా సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలని నా మాటిని ఒక్కసారి మీరు ఈడికొచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి ఒక్కసారి చూడండి. తర్వాత నచ్చలేదంటే నాకే కామెంట్ పెట్టు, నచ్చుతుంది. ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చదా, నేను ఏం చేసినా మీకు నచ్చుతుంది. చెల్లె ఇగో వాయమ్మ, కొమరక్క పేరు చెప్పి వస్తే డిస్కౌంట్ కూడా ఇస్తుందంట. మంచి పిల్ల. కొమరక్క పేరు చెప్పేస్తే డిస్కౌంట్ కూడా ఇస్తుందంట. వచ్చి నా పేరు చెప్పుండ్రి, మర్చిపోకుండ్రి. చాలా మంది అనుకుంటారు కొమరక్క మరి మేము ఆంధ్రలో ఉండం, నల్గొండలో ఉండం, నిజామాబాద్లో ఉండం, గద్వాలలో ఉండం, మహబూబ్నగర్లో ఉండం, వరంగల్లో ఉండం, గోదావరి ఖనిలో ఉండం, కరీంనగర్లో ఉండం, ఉప్పాలగూడలో ఉండం, హైదరాబాద్లో ఉండం, ఉప్పాల్లో ఉండం, రాజేంద్ర నగర్లో ఉండం, ఇన్ని ఏరియాలలో ఉండం. నీ కొమరక్క టీవీ చూస్తున్నాం, మాకు నచ్చిన ఈ డిజైన్లు మాకు కావాలి, ఆ డిజైన్ మాకు గుట్టియాలి, మరి ఎట్లా అక్క అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా బిడ్డ, ఆన్లైన్ ఫెసిలిటీ అంటని చెప్పింది కదా, మీరేం లేదు, మీ చీరను కొరియర్ చేసినా సరే, లేదక్క అక్కడ దాకా కొరియర్ చేయలేమనుకున్నా వాట్సాప్ ఒక నెంబర్ ఇస్తుంది, ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ నెంబర్ మీ చీర కలరు ఈమె కలర్స్ పెడుతుంది. అక్క మా చీర ఇదే అని ఫోటో తీసి పెట్టిన ఆ చీర కలర్కు మీకు నచ్చిన డిజైన్ వేసి మీ అడ్రస్ పెడితే పైసలు వేస్తే కొరియర్ చేస్తుంది. మీరు తప్పకుండా ఏడున్నా కొరియర్ చేసే బాధ్యత చెల్లెలది, చేపించే బాధ్యత నాది. నా జుట్టు పట్టుకొని అడుగుండ్రి, తప్పకుండా మీకు ఏ డిజైన్ నచ్చింది, ఏ బట్ట మీద వేయాలి, పట్టు బట్ట మీదనా నార్మల్ బట్ట మీదనా, ఏ కలర్ వేయాలి, ఏ డిజైన్ వేయాలి, అద్దాలు వేయాలన్నా, ఏం వేయాలన్నా ఆ పిల్ల దగ్గరుండి కుట్టించి మీకు పంపిస్తుంది బిడ్డ. దూరం ఉన్న వాళ్ళకి ఈ అవకాశం, దగ్గరున్న వాళ్ళకి ఏమైంది, ఇట్లకెళ్ళి ఉన్న వాళ్ళకు పిల్లల బారవా
మొగని జరసేపు చెవు వాటి పింతే ఆడే బుర్రని ఎక్కించుకొని వస్తాడు, ఇక్కడ దించుతాడు, వచ్చి షాపులో కూర్చొని తీరొక కళ్ళాలు ఉండయి, ఇంకా చాలా ఉండదు. మాలు గీంతనే కాదు, లోపల పెట్టింది, గోదాం పెట్టింది, ఏ బట్ట కావాలన్నా తీసుకొచ్చి ఇస్తుంది, ఇడేస్తుంది. మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన బట్ట మీద వేయించుకొని తీసుకొని పొండ్రి. ఒక ఆడవిల్ల అక్క నా సొంతంగా నేను పెట్టుకుంటున్నా, నా కాళ్ళ మీద నేను బతకాలనుకుంటున్నా, నాకు ఇదంటే ఇష్టము, మన ఏరియాలో లేదు, నేను చేద్దాం అనుకుంటున్నా అని నా తోటి అన్నందుకు, అయ్యో ఒక ఆడపిల్లని మనం సపోర్ట్ చేయాలి, మనం చెప్తే నలుగురు ఇంటరు, మనము నిజమా అబద్ధమా తెలుసుకొని నిజమే చెప్తాం కాబట్టి నలుగురు ఇంటరు, మన మాట అంటే విలువ ఉండదు, మన మాటను గౌరవిస్తారని ఇడిదాకా వచ్చిన. ఓమ్మా మగ్గం వర్క్ బ్లౌజ్ నా అందం చూడు బావయ్యో, సిరిసిల్ల చీర, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజవెల్లి గాజులు, నా అందం చూడు బావయ్యో. మెత్తగా ఉండదు పే మీద గిసండి చీరలు కట్టుకుంటే. మీరు నైటీలు వేస్తారు కదా, మన నైటీలు పే మీద బరువు కాకుండా అవిటి కన్నా నలక ఉండదు చీర, మరి బుద్ధు కూడాది. ఇక భయమ్మ మంచి డిజైన్, గోల్డ్ కలరు ఎర్ర కలర్, నాకు అనేక రాక అట్లా అడిగిన బిడ్డ ఏమనుకోకుండ్రి. ఎర్ర కలరు గోల్డ్ కలరు మిక్స్ తోటి ఇంట్లో పసుపు పచ్చ కూడా ఉన్నది ఆ గోల్డ్లో, అందుకే కన్ఫ్యూజ్ అయ్యి అడిగిన. ఇగో పట్టు చీరలు ఉండయి, చీటి చీరలు ఉండయి, పట్టు జాకెట్లు ఉండయి, పట్టు పిత. ఇగో డిజైన్ చూసుకోండి బిడ్డ, ఎట్లున్నది డిజైను. ఆశ ఉట్టుడు కాదు, మొగని నైట్ చెవు పట్టి పిండి పొద్దుగాల ఆర్డర్ చేసుకోండి, చెప్పినా టీని లేకుంటే ఎక్కించుకొని రండి, కొనుక్కొని పోండి. 4 కలర్లు, 5 కలర్లు. ఈ చీర కూడా బాగుందిరా, స్మూత్గా ఉంది. ఇది జర మంచి వజన్ ఉండదు, పెయ్యి మీద వేసుకుంటే మంచిగా ఉంది, సమ్మగా బెడి మీద వాడుతుంది అంటే ఉండదు, అంత మెత్తగా ఉండదు చీర, పెయ్యి మీద ఉండాలి. ఇది ముడత వాడది, ఇస్త్రీ అవసరం లేదు చెల్లె. మరి నేను నీ 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 సంసారం ఏంది, నీ ఏంది, నువ్వేం చేస్తున్నావు అన్నీ చూపించిన, వాళ్ళకి అర్థం అయిపోయింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు తెలుగు ప్రజలకు? అందరూ ఇక్కడ షాప్కి వచ్చి, షాప్కు రాని వాళ్ళు ఆన్లైన్లో మాకు బుక్ చేసుకుంటే మేము పంపిస్తాము. ఆల్ ఇండియా ఫ్రీ కొరియర్. ఇండియాలో మొత్తం ఎక్కడికైనా ఫ్రీ కొరియర్ చేసే బాధ్యత ఆ పిల్లది, డిస్కౌంట్తో సహా. ఏం చెప్తున్నా వాయమ్మ, మీ అందరికి 10,000 శరణార్థి. నా మాట ఇనుండ్రి, ఒక్కసారి షాప్కి వచ్చి రాయల్ బొటిక్కి వచ్చి పిల్లని ఆశీర్వదించండి. పిల్ల చూపించిన కాడికి మీకు నచ్చుతాయి, స్వప్న చూపించింది తప్పకుండా కొమరక్కను గుర్తు చేసుకుంటారు. బైరాపల్లి తెలుగు ప్రజలందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో కావండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. మల్లిగా బంకుల్లోకొస్తేమి బంకంతా మరకాయే, దొరవారి కెరకాయే, 10 రూపాయల అప్పాయే, పానానికి 30. ఓ మల్లయ్య బంకో పై కంగట్టు, ఓరోరి మల్లయ్య బంకో పై కంగట్టు, ఓ మల్లయ్య బంకో పై కంగట్టు, ఓరోరి మల్లయ్య బంకో పై కంగట్టు. ఓ సందువల్ల సమితి పోతున్నా సంద్రవాడి ఎన్నికి మలిసి వస్తుంది. నా కొడుకులేమో దున్నపోతులు కొట్టుడు బిడ్డ. నేను ఇట్లా కాదు, 2 సీసాల మందు కాళ్ళు దాపి బర్రెని కొట్టాను కొడతా సస్తా బిడ్డ. అలా రైల్వే స్టేషన్ పక్కల కింద